దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్నందుకే దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప నామమో యేసునామం, శక్తివంతమైన నామం. ఇక్కడ దేవాతి దేవుడు అబ్రాముతో వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను. మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి ఇస్సాకునిస్తానని చెప్పిన దేవుడు చక్కటి కుమారుణ్ణి వాగ్దాన పుత్రుని ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప నామం, శక్తివంతమైన నామం. కాబట్టి ఆయన అంటున్నారు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదింపబడతాం. ఆశీర్వాదం అనేది చాలా శ్రేష్టమైనది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం దేవాతి దేవునిలో దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. ఎప్పటికీ కూడా గొప్ప స్థితిలో మనం ఉండాలంటే దేవుని చేతుల్లో మనం ఉండాలి. దేవుని చేతిలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, అభివృద్ధి పొందిస్తారు. అంతేకాకుండా నీ నామమును గొప్ప చేయుదును, నీ పేరు నేను గొప్పగా చేస్తాను. నిజంగా అబ్రహాముని దేవుడు ఎంత హెచ్చించారు. మరి లాజరు చనిపోయినప్పుడంట అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళారంటండి. లాజరు ఎంత గొప్ప స్థాయిలో ఉంచారో చూడండి. ఆయన నామాన్ని ఎంత గొప్ప చేశారో, అనగా అబ్రహాము నామాన్ని, అబ్రహాం పేరు ఎంత అభివృద్ధి చేయించారో దేవుడు. కాబట్టి మనము కూడా దేవునితో జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన మనల్ని గొప్ప చేయడమే కాకుండా నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, ఆశీర్వాదకరంగా నుందువు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏలుతు లేనటువంటి మేలులు అభివృద్ధి చేసే దేవుడు మనల్ని ఎంత గొప్ప దేవుడో. ప్రియమైన పిల్లలారా, దేవునికి భయపడదాం. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక వింత కార్యాన్ని చేయబోతున్నారు. ఖచ్చితంగా నీ తలపైకి ఎత్తబోతున్నారు. నీకున్న శ్రమలన్నిటిలో కూడా విడుదల పొందబోతున్నావు. నీవు నమ్ముచున్నావా? దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు నీవే పరిస్థితుల్లో కూడా మరి ఎంత మాత్రం సిగ్గుపడే పని నీకు ఉండదు. నీ తల ఎత్తే దేవుడే తప్ప తల దించే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో. శోధన బాధలు వచ్చినప్పుడు నిరీక్షణతో ఎదురు చూడు. అబ్రహాముని దేవుడు ప్రేమించినప్పుడు ఇస్సాకుని బలిమ్మన్నప్పుడు దేవుడు అడిగారు, ఇస్సాకుని బలిమ్మని, వెనుతిరగలేదు, భయపడలేదు. ఎందుకంటే మాట ఇచ్చారు ఆయన, ఇదిగో మరి నీకు నేను కుమారుని ఇస్తాను, ఇస్సాకు అని పేరు పెడతావని. అలాగే నాకే భయము లేదు, నా దేవుడు తిరిగి నా బిడ్డని ఇస్తారనేటువంటి గొప్ప ధైర్యం, నమ్మకంగా బలి ఇచ్చేశారు. అయితే దేవుడు విడవలేదు. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా. మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదనైనా అబ్రాముగా ఉన్నప్పుడే నీవు నిజంగా ఆయన్ని ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని మాట ఇచ్చిన దేవా. అవును ప్రభా, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాట ఉన్నతమైనది ప్రభువా. నీకు కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని మీరు చల్లగా కాపాడి మీ శక్తివంతమైన నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు, నీకు అసాధ్యం లేదు. అన్ని విషయాల్లో మా పక్షంగా మీరుండి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా. రుణాలు, సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదలిచ్చి మహిమ పొందు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి.
ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.